సినిమా గురించి చాలాసార్లు మాట్లాడాము. ఈ సినిమా ఎలా చేసాం, ఎలా జరిగింది ఇవన్నీ. బట్ ఇది విజయం అనేది ప్రజలు డిసైడ్ చేశారు. ఒక మంచి కంటెంట్ని ఆదరిస్తే ఎలా ఉంటుందనేది మాకు ప్రూవ్ చేసి చూపించారు. దీనివల్ల మేము నేర్చుకుంది కానీ ఏంటంటే ఫ్యూచర్లో కంటెంట్నే నమ్ముకోవాలి, ఇంకేది కాదని. ఇటువంటి బ్రిలియంట్ హిట్ లైఫ్లో మళ్ళీ 100 డేస్ సినిమా నేనేమైనా చేయగలుగుతాను లేదో నాకు తెలియదు. నాకు అటువంటి వండర్ఫుల్ సబ్జెక్ట్ని నాకు దగ్గర తీసుకొచ్చి నాతో ఈ సినిమా చేయించిన నా పార్ట్నర్, నేను యష్ కలిసి చేసిన ఈ సినిమా చేయడానికి కారణమైన తరుణ్ భాస్కర్ని ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్ ఫస్ట్. ఎందుకంటే కథలు చాలామంది తీసుకొస్తారు, బట్ ఇన్స్టెంట్గా నాకు చెప్పాడు. అయితే నేను ఒకే దాని క్రెడిట్ తీసుకుంటాను ఏదైనా తీసుకుంటే. తరుణ్ దగ్గర అంత బ్రిలియంట్ కథ ఉంది, నేను 2 అవర్సే టైం తీసుకున్నా డిసైడ్ చేయడానికి. అది ఒక్కదానికే నేను క్రెడిట్ తీసుకుంటాను, మిగతా విజయం అంతా తరుణ్దే. నేను ఒక మంచి డైరెక్టర్ని ఈ ఇండస్ట్రీకి నేను ఇచ్చానని గొప్పగా మాత్రం నేను చెప్పుకోగలను. అది అంతకు మించి నేను తీసుకోను. ఎందుకంటే ప్రజలు నిశ్చయించారు, మీడియా మీరు చాలా అద్భుతంగా హెల్ప్ చేశారు, మాకు వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేశారు. ఇంత మంచి ప్రోడక్ట్ నాకు నా మిత్రుడు డి సురేష్ బాబు గారు ఎంత అద్భుతంగా పర్సనల్ లెవెల్లో ఆయన ఓన్ ఈ టేకెన్ ఇట్ ఆన్ హార్ట్ అండ్ టేకెన్ ఇట్ అహెడ్. లేకపోతే ఇంత రీచ్ రాదు ఒక సినిమాకి. ఆయన ఎన్ని థియేటర్లు మీకు కావాలన్నారు అంటే, నేను సార్ నాకు 150 కావాలి, 200 కావాలంటే రియలిస్టిక్గా ఉందాం మనం, అంత ఉంటే రారంటే స్ట్రాటజీ కూడా ఆయనే ప్లాన్ చేసి ఒక రీజనబుల్గా ఒక 120 స్క్రీన్స్ వేశారు. తర్వాత పెంచుకుంటూ వెళ్ళి ఒక స్టేజ్లో 240 స్క్రీన్స్కి వెళ్ళింది. ఇన్ని రోజులుగా నాకు సినిమా కొత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమానే 100 డేస్ వచ్చిందన్నది ఒకటి గర్వంగా చెప్పుకోవాలా, సంతోషపడాలా అర్థం కావట్లేదు. అన్నీ మిక్స్డ్ ఇమోషన్స్ తోటి ఉన్నాయి. కానీ దానికంత కారణం ఎంతోమంది సపోర్ట్ ఉంది. పబ్లిక్ ఓన్డ్ దిస్ మూవీ. నిజం చెప్పాలంటే ఈ మూవీ అసలు మేం ప్రమోషన్స్ చేసిన దానికంటే పబ్లిక్ ఓన్ ప్రమోషన్స్ తోటి ఇది బాగా నడిచింది. దానికి కారణం ఒకటే, ఎందుకంటే మూవీ కాంటెంట్ బాగుంది. దానికి మూల పురుషుడు ఆబ్వియస్లీ తరుణ్ విత్ హిస్ గ్రేట్ క్రియేటివ్ ఐడియాస్ తోటి చాలా బాగా చేశారు దీనికి. ఇంకా మొత్తం టీం అంతా కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. ఫర్ లాస్ట్ 1.5 year నుంచి ఈ హార్డ్ వర్క్ని మర్చిపోలేనంత ఎంతోమంది, తన్వి, రంజిత్ కానీ, డిఓపి నగేష్ కానీ, మిగతా అందరు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. This entire team, Tarun and his great technicians that he put together, young boys, brilliant boys, they've done a great job. Tarun's direction, writing, Vivek's music, Nagesh's cinematography, sound, editing, Varun, all of them had done a brilliant job. నేను ఆ సినిమా ఇంతకుముందే చెప్పాను, నేను ఆ సినిమా చూసినప్పుడు థరోగా ఎంజాయ్ చేసిన ప్రాబబ్లీ ద లాస్ట్ తెలుగు ఫిలిం. సో థరలీ ఐ ఎంజాయ్డ్ దట్ ఫిలిం అండ్ దట్స్ వై ఐ కేమ్ ఫార్వర్డ్ టు డూ దిస్ ఫిలిం. దే మేడ్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. ఆల్ ది యాక్టర్స్, Vijay, Ritu, Nandu, all my friends there, all of them had done a very good job. It was a very, very satisfying watch. ఆ సినిమా బాగుంది, నాకు అలా అనిపించింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ టు మార్కెట్ ద ఫిల్మ్. ఆ సినిమాని చాలామందికి సినిమా రిలీజ్ అవ్వకముందే చూపెట్టి దాన్ని వర్డ్ ఆఫ్ మౌత్ పికప్ చేస్తే ఆడుతుందనే ఒక నమ్మకంతో విజయవాడలో రిలీజ్కి ముందే షోలు వేసి, ఇక్కడ కూడా 15-20 షోలు వేసి, మీడియా సపోర్ట్ తీసుకొని ఒక చిన్న సినిమాని రీజనబుల్లీ వెల్ మార్కెట్ చేసి అండ్ ఇట్ అచీవ్ ట్రెమెండస్ సక్సెస్. సినిమాలో మెటీరియల్ ఉంది కాబట్టే ఆ సక్సెస్ అచీవ్ అయింది. అండ్ ఇట్ ఆల్సో టెల్స్ అ లాట్ అబౌట్ ద వ్యూవర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మంచి సినిమా ఉంటే అక్రాస్ ద బోర్డ్, ఫ్రమ్ అమెరికా టు ద స్మాలెస్ట్ టౌన్, దే విల్ అప్రిషియేట్ అ గుడ్ ఫిలిం. క్లీన్ ఫిలిం, నీట్ ఫిలిం, రైట్ థింగ్స్ సెడ్, and you have a good feeling when you come back. Again, congratulate everybody, the producers, the directors, the entire team. Great job done. All of you need a big round of applause. Give a big hand of applause. Thank you all. Support from the media people. నాకు మీ అందరూ ఫేసెస్ ఇంకా చాలా ఫెమిలియర్ అయిపోయింది. అందరికీ హాయ్ హలో అని ఫ్రెండ్స్లా చెప్తున్నాను. సో యూ గైజ్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఐఎమ్ సో హ్యాపీ టు బీ స్టాండింగ్ హియర్. ఇట్స్ అ వెరీ అన్రియల్ మూమెంట్ అండి. అనుకోలేదు 100 days ఆడుతుందని చెప్పేసి. ఫస్ట్ సినిమా నేనైతే డబ్బులు వస్తే చాలా అనుకున్నాను ఆనెస్ట్గా. అసలు రిలీజ్ కూడా అవ్వదు అనుకున్నాను ఆనెస్ట్లీ. బట్ జస్ట్ ఒక కేక్ వాక్ లాగా జరిగిపోయిందండి. ఎందుకంటే అదేదో నా టాలెంట్ నుంచి కాదు, అండ్ ఆల్సో ఇట్స్ నాట్ మై టాలెంట్. దేర్ ఇస్ అ హ్యూజ్ టీమ్ దట్ ఈస్ దేర్. ఐవ్ జస్ట్ గాట్ ఇట్ టుగెదర్ అనమాట. వీఆర్ జస్ట్ అ యంగ్ బంచ్ ఆఫ్ గైజ్ ఫ్రమ్ మారేట్పల్లి, చిక్కట్పల్లి, థింకింగ్ ఆఫ్ అ బిగ్ డ్రీమ్, trying to tell our story on the big screen. It's rhyming. So అది ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ అయింది అంటే
it just goes on to say that if you dream big, there's nothing to stop that dream come alive. And ఎంతో మంది సో ఏ పార్టీకి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఏ కాఫీ షాప్కి వెళ్ళినా, ఏ వెడ్డింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ టాపిక్ ఇస్ పెళ్లి చూపులు, పెళ్లి చూపులు, పెళ్లి చూపులు. సో నేను చాలా, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి నేను సైలెంట్గా పక్కన కూర్చునేవాడిని. దెన్ ఆఫ్టర్ దట్ నేను ఒకరోజు ఒక ఇంపార్టెంట్ బ్యాంక్ పని మీద బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళి ఆడ కూర్చుంటే పక్కన ఎంప్లాయీస్ అందరూ మళ్ళీ పెళ్లి చూపుల గురించి మాట్లాడుతారు. సో షాపింగ్కి వెళ్తే షాప్లో, బేకరీలో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి చూపులే అనమాట. సో ఐ వాజ్ లైక్ హౌ బిజీ ఐ డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ అని వెళ్ళి చూశానండి. అండ్ ఐ ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఫిల్మ్. Right from filmmaking to how the actors performed, everything, music, anta kuda I think it's perfect. It's a perfect film. So andarki congrats andi, right from Tarun Bhaskar and the actors Ritu Verma and Vijay Devarkonda and Vivek Sagar, music director, and DOP Nagesh, and my dear uncle Raj Kandukuri garu and Yash Nagnini garu. And so it's an honor to be here once again. And Suresh uncle, as usual, has given a fantastic so thank you so much. మెంబర్స్ ఈరోజు ఇక్కడ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది మీటింగ్ దెమ్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. అ బిగ్ థ్యాంక్ యూ టు ద మీడియా, డే 1 నుంచి మమ్మల్ని సపోర్ట్ చేశారు. అండ్ యాజ్ తరుణ్ సెడ్, యూ బిన్ అ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ ఆల్ ద లవ్. A lot of people have told me that our film brought smiles to their faces and it touched their hearts, and that they'll remember it forever. I think that's our biggest achievement. And thanks to all the people from the industry who tweeted about our film and who gave us video bites and everything. This whole journey has been a very memorable one, right from the day we started shooting till this day. I'd like to thank the entire team for making it a special one for me. Thank you so much. అండి, పెళ్లి చూపులు 100 రోజుల పండుగ. 100 రోజులు సినిమాలు ఇక రావు, 1 వీక్ 2 వీక్స్ కలెక్షన్స్తో సినిమాలు అయిపోతాయి అన్న ఈ రోజుల్లో ఒక 100 రోజులు సినిమా వచ్చి మంచి కంటెంట్తో సినిమా తీస్తే, ఒక చిన్న సినిమాకి వచ్చి 100 రోజులు ఆడడం అనేది చాలా గర్వకారణం అండి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది పెద్ద గర్వకారణం. తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమాల్లో టాప్ చిత్రాల్లో ఈ సినిమా డెఫినెట్గా నిలిచిపోతుంది. నేను ఈ సినిమా రిలీజ్కి ఒక 1.5 ముందే రాజ్ కందుకూరి గారితో కలిసి చూశాను. నేను ఆ రోజు చెప్పాను, సార్ చాలా బాగుంది, నేను కావాల్సి కొనుక్కుంటాను సార్ కూడా అన్నాను. బట్ ఆల్రెడీ వాళ్ళు సార్ తోటి కలిసి సినిమా చేశారు, వాళ్ళు చేస్తున్నారని. నేను ఆ రోజు నుంచి అనుకున్నాను, నాకు నచ్చిన ఈ సినిమా డెఫినెట్లీ పెద్ద హిట్ అవ్వాలి, ఈ సినిమా వచ్చి అందరు టెక్నీషియన్లకు ఉపయోగపడాలి అని. కొత్త వాళ్ళతో సినిమా చేయడానికి నేను చాలా ఆనందంగా ఉంటానండి. నేను ప్రొడ్యూసర్ని కాదు, నేను లోకల్ సినిమా రాజు గారితో కలిసి చేస్తున్నాను. బట్ నేను చిన్న సినిమాలు చేయడానికి ఇష్టం, నాకు కొత్త సినిమాలు చేయడానికి ఇంకా ఇష్టం, కొత్త వాళ్ళతో చేయడానికి నాకు ఇంకా చాలా ఇష్టం. అలాగే ఈ కొత్త డైరెక్టర్ అందరినీ నవ్వించారు, ఆనందింపజేశారు, లక్షల మంది రోజు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో దట్స్ ఫర్ యువర్ సెకండ్ ఫిల్మ్. బట్ ఒక చిన్న సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే ఎంతమంది ఫ్రీగా పనిచేశారు, ఎంతమంది రాత్రింపగళ్ళు అన్నీ వదిలేసుకొని కష్టపడ్డారు, ఇంట్లో తిట్లు తిన్నారు, అన్నీ కనబడుతున్నాయి నాకు. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దిస్ విల్ ఆల్వేస్ బీ మీ మెమరీలో ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ పెళ్లి రోజు గుర్తుంటుంది, ఆ తర్వాత ఈరోజు గుర్తుంటుంది అంతే. సో మెనీ మోర్ సచ్ వండర్ఫుల్ స్టోరీస్ ఫ్రమ్ యూ. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. అండ్ ప్రొడ్యూసర్ గారిని ఇద్దరిని ఎందుకు మెచ్చుకోవాలంటే, ముందు ఇలాంటి స్టోరీస్ని ఐడెంటిఫై చేయడం కష్టం అండి. అంటే ఎప్పుడైనా ఒక ట్రెండ్కి అవేగా వెళ్తున్న కథని ఐడెంటిఫై చేయడం అంటే చాలా గొప్ప విషయం. అది దాంట్లో డబ్బులు పెట్టి సినిమా తీయడం ఈజ్ వన్ ఛాలెంజ్. అండ్ తీసిన తర్వాత సురేష్ బాబు గారిని మెచ్చుకోవాలి ఫర్ ఐడెంటిఫైయింగ్ ద పొటెన్షియల్ చేశారు. సో ఇట్ చేంజ్ అ లాట్ ఆఫ్ లైఫ్స్ ఫర్ ట్రూలీ తరుణ్. సో దిస్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్. అండ్ మా దర్శి లేడు ఇక్కడ, కౌశిక్ హీస్ షూటింగ్, విజయ్ షూటింగ్, సో ఎవ్రీ వన్స్ బేసికలీ షూటింగ్. సో అందరికీ పెళ్ళి చూపుల తర్వాత పెళ్ళి అవుద్దండి. నాకు పెళ్ళైన 2 ఏళ్ళకి పెళ్లి చూపులు వచ్చింది అండ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఇట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ తరుణ్ ఫర్ చేంజింగ్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ యాజ్ విక్రమ్. అండ్ థ్యాంక్ యూ రాజ్ గారు. అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే మూవీ సక్సెస్ కాకుండా ఈ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్కి ఒక
యూనో అంటే ప్రాసెస్, ఫిలిం మేకింగ్ ప్రాసెస్, ఒక కొత్త ప్రాసెస్ నేర్పించాడు తను. సో ఇంకా నెక్స్ట్ నుంచి అంటే ఈ ఇయర్ నుంచి కంప్లీట్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అంతా మారిపోతుంది. అంటే కంటెంట్ రూల్స్ అంతే, ఆ పాయింట్ మీదనే వర్క్ చేస్తారు యంగ్ జనరేషన్ అంతా కూడా. సో అందరు మంచి కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడతాయి అంతే, ఇంకా వేరే ఏ మార్గం లేదనమాట. సో అదంతా పెళ్లి చూపుల తర్వాత తరుణ్ భాస్కర్ దృష్టిలో పెట్టుకొని యంగ్ ఫిల్మ్ మేకర్స్ రైటింగ్ ఉంటుంది. చాలామందిని చూశాను అన్నట్టు. ఎవ్రీ వన్ ఈజ్ థింకింగ్ మంచి కంటెంట్ తీసుకొని రావాలి, కొత్త కంటెంట్ చెప్పాలి అని చెప్పేసి. సో కంగ్రాచులేషన్స్ తరుణ్, గ్రేట్ అది. అని చెప్పాను నేను సినిమా రిలీజ్కి ముందు 1 వీక్ ముందు, నెక్స్ట్ ఇయర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి 200 crores పెట్టుబడులు వస్తాయి తరుణ్ భాస్కర్ వల్ల అని చెప్పాను అనమాట. అంటే ఏంటంటే కొత్త కాన్సెప్ట్ చిన్న చిన్న మూవీస్ వస్తాయి. సో కొత్త వాళ్ళు ఇన్వెస్టర్స్ పెరుగుతారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో ఒక 200 crores ఇన్వెస్ట్ నెక్స్ట్ 2017 ఎండింగ్ కల్లా ఒక అట్లీస్ట్ 200 crores కొత్త ఇన్వెస్ట్మెంట్లు మాత్రం షూర్గా వస్తాయి. దట్స్ మై అనాలిసిస్. సో థ్యాంక్స్ అగైన్. నేను చాలా నేర్చుకున్నాను ఈ రిలీజ్ ప్రాసెస్. అప్పటి వరకు సినిమా తయారు చేయడమే తెలుసు యాజ్ ఎ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, బట్ ఎలా పొజిషనింగ్ చేయాలి అనేది సురేష్ బాబు గారి ద్వారా నేర్చుకున్నాను. అండ్ ఆయన పార్ట్నర్ ఈ బాబు గారికి పాత పాట పాడుతున్న జేబు మోతకి వరాలు కోరే కాసులంటే గారడంట. ఆహా ఆహా ఓ రాయబారమే బాబు గారి లోకమంత మాయజాలమే, తరాల నుండి తరలి వచ్చే బంధువంట. ఆహా ఆహా కళ్ళంత కథలులే ఖరీదు కానివే. I'd like to thank all my teachers for this, who took time and made this special one for me. Thank you so much, sir. టైంకి రావడం చాలా అన్సక్సెస్ఫుల్ అన్న. 100 days సక్సెస్లో నా రిలీజ్ మిస్ అయిపోయిన ఇటలీలో ఉండే. ఈరోజు కూడా నేను ఆల్మోస్ట్ ఏడుద్దాం అనుకున్నా, ఈరోజు కూడా మిస్ అవుతుందని. ఐ డోంట్ నో, వి డిడ్ ఇట్ మ్యాన్. 100 days, ఇట్స్ క్రేజీ షిట్ డూడ్. లైక్ ఇఫ్ ఐ వాజ్ నేను క్రికెట్ ప్లేయర్ అయితే ఇప్పుడు బ్యాట్ ఇట్లా లేపుతుండే మీ అందరికీ. బట్ యాక్టర్ కాబట్టి ఇంకేం చేయాలో తెలియదు. ఐ హ్యాడ్ అ చెక్ లిస్ట్: బికమ్ అన్ యాక్టర్, చెక్; బికమ్ అ తెలుగు ఫిల్మ్ హీరో, చెక్; మంచి సినిమా చేయి, చెక్; సూపర్ హిట్ సినిమా చేయి, చెక్; 100 days సినిమా కొట్టు. నేను చిన్నప్పుడు వింటుండే ఈ 100 days మనం చేసాము. ఐ రిమెంబర్ అవర్ జర్నీ ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ అండ్ సడన్లీ someone's talking to me. Oh, anta. Yeah, so we all did it. We all no man production for these guys, but for ఎవరు అందరు నాతో మాట్లాడుతుండ్రా, ఊరికే అరుస్తుండ్రా. నేను ఒకరోజు ఒక ఇంపార్టెంట్ బ్యాంక్ పని మీద బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళి ఆడ కూర్చుంటే పక్కన ఎంప్లాయీస్ అందరూ మళ్ళీ పెళ్లి చూపుల గురించి మాట్లాడుతారు. సో షాపింగ్కి వెళ్తే షాప్లో, బేకరీలో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి చూపులే అనమాట. సో ఐ వాజ్ లైక్, హౌ బిజీ ఐ డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ అని వెళ్ళి చూశానండి. అండ్ ఐ ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఫిల్మ్. రైట్ ఫ్రమ్ ఫిల్మ్